హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తన్వి హోమ్ టిప్స్. సో ఈరోజు వీడియోలో సోయా చంక్స్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మిల్ మేకర్ బిర్యానీ అని కూడా అంటాం కదా, రోజు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కప్పు సోయా చంక్స్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు హాట్ వాటర్ని పోద్దాం. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇలా బాగా డిప్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఇలానే వదిలేసేయండి హాట్ వాటర్లో. సో 15 మినిట్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అంతా బాగా పిండేసేయండి. అప్పుడే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. ఎంత వీలైతే అంత వాటర్ పిండేసేయండి. ఇలా పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ అయితే వేడైపోయిందండి. వేడైపోయిన తర్వాత ఇక్కడ నేను హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను. అంటే దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదండి. హోల్ గరం మసాలా అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ. సో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి, పెద్దది ఒక ఆనియన్. అండ్ ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను. బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసేయండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే టమాటా అండ్ పచ్చిమిర్చి రెండింటిని కలిపి పేస్ట్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే. సో టమాటా కూడా ఇక్కడ నేను ఒక 2 టమాటా తీసుకున్నానండి. ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టేసేయండి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ అండి. ఇవన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకొని పైన కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఉడికేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల మొత్తం మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టేస్తుంది. నేను ఈ గ్లాస్ తోటైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ పాటు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేస్తున్నాను.
ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇందాక చూపించిన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ తోటి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అదే మనం నార్మల్ రైస్ అయితే ఒకదానికి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ రైస్ పొడి పొడిగా రావాలంటే 1.5 కప్ అయితే తీసుకున్నానండి నేను గ్లాస్. ఒకసారి కలుపుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఇక్కడ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకునే టైంలో నేను జస్ట్ కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది జస్ట్ కలర్ కోసం, మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 15 మినిట్స్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ నేను మీకు చేసి చూపించాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి.